అది ఎవరికైనా బూర్లు పెట్టు గార్లు పెట్టు అన్నామంటే చెప్తాను. సర్లేమ్మా, బిర్యానీలోనే ఇప్పుడు పెడతాను. నిన్ను అడిగి పెడతా ఇప్పుడైనా అది సరే. నన్ను అడుగు, తప్పులేదు. ఓకే, మళ్ళీ పెడదావా అని నన్ను అడుగు. అప్పుడు నేను అయితే ఓకే, లేకపోతే నాకు తెలీదా. పాపం ఆయన కింద నుంచి నీళ్లు మోసిండు, ఏం తినలేదులే అని ఇచ్చిన 2 ఇడ్లీ ప్యాకెట్లు పొద్దుట 2 ప్యాకెట్లు తెచ్చుకున్నారో చెప్పాను. ఓకే, మరి నేను ఇప్పుడు వరకు ఏం తినలేదు. నీకేమీ లేదా ఇప్పుడు? నాకెందుకు ఇస్తాడు? అట్టయితే వద్దులే. కొంచెం చెప్తున్నాడు, ప్రతిరోజు పెడతారా నీకు రమ్మని. రామ్ హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నావా? నీ ఆరోగ్యం ఎలా ఉంది? అప్పుడెప్పుడో మాట్లాడుకున్నాం మనం, చాలా నాళ్ళు అయింది. ఏమైంది? హెల్త్ ఓకేనా? ఇగో నీకు 2 ఇగో ఇప్పుడు తినే. నాకొద్దు. ఎందుకు వద్దు? నా వాటా ఆయనకి ఇచ్చేసిన. ఎంత వేక్షన్ చేయకు. ఆయనకి ఇచ్చేసిన, ఇంకొద్దు. ముడ్డు ఒక్కొక్క చేయి తీసేయను కదా. నా వాటా అయిపోయింది. నీ వాట అయిపోవటం ఏంటి? నేను ఇదే అయిపోయింది నా వాటా. నువ్వు తింటాము మానేస్తావు, నాకు అనవసరం. ధర్మంగానే పెట్టాను, తింటే మానే. నా వాట నువ్వు పెట్టడం ఏంటి? అంతే మరి. కత్తర్లు కట్ అయిపోతాయి, గుత్తులు తెగిపోతాయి అంటుంది ఒక ఆవిడ, ఈరనారి రంగూరు రాణి. నన్ను తిట్టినోళ్ళు నేను తిట్టాను. మీ విలేజ్ వ్లాగ్స్ చేయండి. తప్పకుండా అండి, చేస్తాను. తినమ్మా. వద్దులేమా, మళ్ళీ వస్తేనే తిట్టినా గడ్డి అంటావు ఎందుకు? బతిమాలను. ఏం బతిమాలకులే కానీ ఎప్పుడు 8 గంటలకి హాయ్ అమ్మా, సూపర్ సూపర్ బ్రో, గుడ్ అమ్మా, వీడియోస్ సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు. రామ్ ఏంది, ఏం రిప్లై ఇవ్వలేదు? వాట్సాప్ లో పెట్టినా, ఇంకేం రిప్లై లేదు. నీకు నచ్చిన చీర తెచ్చేయమ్మా. వాట్ స్పెషల్ టుడే? స్టిక్ ఎల్లో తిను, మేము తింటుంటే నువ్వు చూస్తుంటామా. పట్టుకో. వద్దమ్మ వద్దమ్మ, పట్టాడించేసుకుని వద్దమ్మా. ఇక దీనిలో ఏముంటే ఏముండదు, దీంట్లో పచ్చి నీకు పెట్టడం తప్పు. దీనిలో చట్నీ ఉండదు, ఏముండదు. ఉత్తేగిస్తే ఎట్లా తింటారమ్మా? రంగుల రాణి అలియాస్ కత్తెర పాప, చిలకల రాజు. అమ్మ వాట్ స్పెషల్ టుడే? టుడే గారెలు వండుతుందండి ఇప్పుడు. ఎందుకు ఎప్పుడు రాజులు రాజులు అని కాస్ట్ ఫీలింగ్ చూపిస్తుంది? నేనా? నేనేం చూపించలేదు కాస్ట్ అని. ఎవరవిడి? లేడీ బాయా? మొహమ్మద్. ఒళ్ళు దగ్గర పెట్టుకో మహమ్మద్. నేను బూర్లు గారెలు వండుతున్నాను, ఏపించేస్తాను ఏంటనుకుంటున్నావు? కాస్ట్ ఫీలింగ్ చూపించానా? మొహమ్మద్ గొడవలు వద్దులే మనకి. కాస్ట్ ఫీలింగ్ చూపి ఇది మళ్ళీ కొత్త నాటకాలు. ఫోన్ వస్తుంది. పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తాను, అందరు ఫోన్లు చేసి. హలో, చెప్పండి. ఎవరు? హలో, ఎవరండి? చెప్పండి, ఎవరు? బయటకే నిలబడుతుంది. క్లాస్ కదా ఉంది. ముసల్దా అంటావాను వాయిస్ పెట్టడం అలవాటు చేసింది ఆమె ఇంతకు ముందు. నువ్వు నాకు చెప్పి మాట్లాడు, ఆవిడ చేయదని చెప్పుకో. ఏంటో చెప్పు. సిద్ధి బిడ్డలు అడుక్కున్న బిడ్డలు బాగున్నాయంట, మంచిగా చేసి మీరు అని అంటున్నామే. అంటే ఆమె సెలబ్రేట్. క్రీమ్ బిస్కెట్ ఓన్లీ వాళ్ళకి ఇష్టం, తప్పే ఉన్నది. అలాగే ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి కనకం బంగారం, మా బంగారు. మళ్ళీ చేస్తుందండి. అవును, చాలా మంది బాగుందండి. అది అనుకున్నట్టు లేదు కదా, మంచి ప్రాక్టీస్ చేసాం. ఆ స్పెట్స్ బాగున్నాయి. నువ్వు స్పెట్స్ పెట్టుకున్నావు ఆ రోజు కళ్ళజోడు. ఓహో, కూలింగా? అదేదో సరదాగా పెట్టేది రాజు.
అందరు అడిగారు ఏంటమ్మో ఎందుకు రాదు ఎవరు ఇంతకీ నన్ను అడుగుతావేంటి అభిమానిరాలు అభిమానిరాలు మీరు అడగంటే అనుకున్నా నేను. ఇప్పుడు మీ టిఫినే తినలేదు మాట్లాడుతుంది 2 గారెలు తినేస్తే కొంచెం కడుపు నిలుస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ డియర్ బ్రదర్. అమ్మ చాలా చాలా ఇష్టం గారెలు. సూపర్ బ్రో, అది సూపర్. థ్యాంక్ యూ. ఫ్యామిలీ గుడ్ జాబ్. లక్ష్మి గారు థ్యాంక్ యూ. ఆయి వారికి వెళ్తే నిండు నూరెళ్ళు చల్లగా ఉండండి. రాజు బడేల్ రాణి. కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు ఆయిల్ తినకూడదు. నేను ఏం తిన్నాను అంటే సంవత్సరానికి ఒకసారి కూడా పెళ్లి రోజు చేసుకునేవరా చెప్పండి. రాజు కనకంని బడేల్ రాణి అని అన్నాడు వీడియోలో. ఇక్కడే ఉన్నట్టు కొడతాను ఉండండి చెప్తాను ఆడి పని చెప్తాను ఉండండి. బడేల్ రాణి కాదండి, నయనతార. ఓకే, ఒక నయనతార, ఒక అనుష్క, ఒక జయప్రద, ఒక జయమాలిని, ఒక సిల్క్ స్మిత. ఓకే, ఒక హాయ్ చెప్పించండి సాజిద్ గారు. అమ్మ హాయ్ అండి చెప్పమ్మా. హాయ్ అండి. ఆయి వారికి వెళ్తే నిండు నూరెళ్ళు చల్లగా ఉండి. కర్రీ మొక్క మాట్లాడు, కర్రీ మొక్క నువ్వు. నేను మాట్లాడుతున్నాను కదా. నా 3వ పెళ్లి రోజు వీరనారి రంగుల రాణి అలియాస్ కత్తర పాప. హాయ్ అమ్మ, హ్యాపీ మ్యారేజ్ లైఫ్, లవ్ యూ అమ్మ. ఎవరు? నీలాంటి ఆమె ఒక ఆమె ఉందిలే యూట్యూబ్ లో, వీరనారి రంగుల రాణి అని. నీలానే మాట్లాడుద్ది ఆవిడ, అందరిని నవ్విస్తా ఉంటది. అంటే గుర్తులు సిలకలు అంటదా? అంటదా అని అంటున్నామ్మా. నువ్వు మళ్ళీ చెప్పుకో, మొగోడు మాట్లాడకూడదు అలాగా. ఆడది మాట్లాడినా అందం. దీంట్లో సిమ్ వేసుకోకూడదు. వేసుకోకూడదు. ఇప్పుడు వస్తామండి కృష్ణకాంత్ పార్క్ కి. ఇప్పుడు వస్తామండి కృష్ణకాంత్ పార్క్. ఊరులుండాను నేను గారిలుండాను, ఊరులుండాను నేను గారిలుండాను, పాయసం చేశాను, బిర్యానీ చేశాను, చికెన్ కూర వండాను. అది చికెన్ కూర అక్కడ చూపించు ఆల్రెడీ. ఇప్పుడు నేను చూపించమన్నా మళ్ళీ చూపించు. నాకు ఎదురు చెప్పేస్తున్నారు. కృష్ణకాంత్ పార్క్ రమ్మంటారు నిన్ను. ఏమో మరి రేపు చేస్తారేమో, జాగ్రత్త. రాజు పక్కన నువ్వు పక్కన ఉన్నారు కదా, పర్వాలేదు. చేతి నేను 4 మనిషి ఫోటోని ఎత్తే 2 అంటున్నాడు. వెళ్ళి పక్క వాళ్ళు నేను పెడతాను, సాయంత్రం బిర్యానీలో పెడతాను. ఎందుకమ్మా ఏదో సరదాగా అంటాను రాజు, నిజం అనుకోవచ్చు. అక్కడ టీవీ నడుస్తుంది. ఎందుకమ్మా అవన్నీ అంటారు? చెయ్యాలండి, పెళ్లి రోజు కదండి, అందరికీ పెట్టాలి కదా. సాజిత్ కండి, నల్లమహారాజుకి, పక్కోళ్ళకండి, కిందోళ్ళకండి, పైన వాళ్ళకండి, మరి రాణి గారు వాళ్ళ ఆయనకి, అంబిక్కి. చాలా బాధాకర విషయం ఏంటంటే ఇది ఇచ్చి కొట్టాను అనుకో, దెబ్బకి కన్నం పడిపోతుంది. సూర్యనారాయణ లేడు. సాజిద్ నువ్వైనా చెప్పు, రాకేష్ మాస్టరు ఇలా హెల్త్ చూసుకోలేదు, ఈవిడ కూడా చూసుకోవట్లేదు, ఆయనలానే అయిపోతుంది అని అంటారు. సావుకు వరకు పెళ్లి రోజు పోవటానండి నాకు తెలుసండి, ఎప్పుడేది తినాలో నాకు తెలుసు. నేను కంట్రోల్లో ఉంటాను. పెళ్లి రోజు కదా అనేసి ఆశపడుతున్నానండి, అంతే. అందరికి పెట్టాను, నేను తింటాను. చూసావా ఏదో కొంక, బూందీ లడ్లు చేయి తుడుచుకోవడానికి మన షర్టు. మరి అంతే. నేను లడ్లు అనుకున్నా, పిచ్చి పిచ్చి చేసినావు. ఏం చేశాను? ఇదేదో ఉంది కదా రవ్వ అంతా ఉంది. అమ్మ తీయమ్మ గిన్నెకి. పెళ్లి రోజండి, పెళ్లి రోజండి, ఎవరితోనూ చెప్పండి, మా సూర్యనారాయణ రాజు గారితో టండి. రాకేష్ మాస్టర్ నేను సేవ చేశానండి, ఆడి మొగుడు కాదు, సేవ చేశాను. నిజం చెప్పండి. నిజమే చెప్పండి. ఈ గోడల మీద ప్రమాణం